అపనమ్మకము కూడా మనలో లేకుండా చేయుటకు సమర్థుడు. అపనమ్మకముతో, అవిశ్వాసముతో మన యొక్క ప్రార్థనా జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు కార్యాలు జరగకుండా ఉండటానికి మనమే ఒక కారణంగా మారుతూ ఉంటాం. అలా మారటానికి వీలు లేదు. ఏదైతే మన జీవితాల్లో ఆటంకంగా ఉందో, అవిశ్వాసం ఉందేమో, అపనమ్మకం ఉందేమో, దేవుణ్ణి ప్రశ్నించేటటువంటి విధానం ఉందేమో, మన జీవితంలో నుంచి వాటన్నిటినీ కూడా ఈ దినమున తీసివేసుకుందాం. ఎందుకు అంటే దేవుడు మనల్ని అడిగి తన ప్రాణాన్ని పెట్టలేదు. మనల్ని ముందుగానే నమ్మి పాపులుగా మనం ఉండగానే మనల్ని నమ్మి తన యొక్క ప్రాణాన్ని కలవరి శిలువ పైన బలిగా అర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.